చేంజెస్ మొత్తాన్ని మనం అప్డేట్ చేస్తున్నాం. కమిట్ చేస్తున్నాం అంటే రిపాజిటరీలోకి మనం అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ చేసే ముందు మనం చెప్తున్నాం, ఆ సాఫ్ట్వేర్కి మనం అప్డేట్ చేస్తున్నాం, నేను ఈ కోడ్ని చేంజ్ చేస్తాను, ఈ కోడ్ చేంజెస్ స్టేజింగ్లోకి వెళ్ళాలి అని. సో సపోజ్ ఇక్కడ మళ్ళీ నేను ఏదైనా చేంజ్ చేశాను అనుకో, ఇది కూడా తీసుకున్నాను, సో వేరే క్లాస్ తీసుకున్నాను, ఇక్కడ నేను ఒక చేంజ్ చేశాను, సంథింగ్ ఏదో చేంజ్ చేశాను. దెన్ అగైన్ నేను ఏం చేశాను, ఇక్కడికి వచ్చాను, నెక్స్ట్ టీమ్ కమిట్ ఇచ్చాను, అంటే నేను కొన్ని కోడ్ చేంజెస్ చేశాను, కమిట్ ఇచ్చాను. సో స్టేజింగ్లోకి ఇది వచ్చింది. ఓకే, దెన్ పుష్ అండ్ కమిట్. కన్ఫామ్గా ఇది ఒక మెసేజ్ అడుగుతుంది, లైక్ దిస్ వీ కెన్ పర్ఫామ్. పుష్ చేయడం అంటే ఏంటంటే మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ని గిటబ్లోకి పుష్ చేస్తాం, గిటబ్లోకి పుష్ చేస్తాం. ఇక్కడ ఏంటి, ఫెచ్, ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఫెచ్, ఫెచ్ ఫ్రమ్ ఆరిజిన్ అంటే ఆర్ పుల్ రిక్వెస్ట్ అంటారు. పుష్ రిక్వెస్ట్, పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ అంటే ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు గెట్ డేటా ఫ్రమ్ గిటబ్. గిటబ్ నుంచి మనం ప్రాజెక్ట్లో ఏదైనా డేటా కావాలంటే ఆ డేటాని మనం పుల్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, కమిట్, పుష్ అండ్ పుల్ రిక్వెస్ట్. ఎక్కడ ఉంటుంది ఆప్షన్, రైట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్ ఇవ్వండి. సో మీరు ఒక చేంజ్ చేశారండి, ఇక్కడ సపోజ్ యూ హ్యావ్ డన్ సమ్ చేంజ్, ఇక్కడ ఒక చేంజ్ చేశారు, మీరు ఏదో ఒక క్లాస్లో ఒక కోడ్లో చేంజ్ చేశారు. ఈ చేంజ్ని మీరు కన్ఫామ్గా ఏం చేయాలి, అందరికీ షేర్ అవ్వాలి కదా, టీమ్ అందరికీ ఈ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే మీరు ఏం చేస్తున్నారు, టీమ్ కమిట్. ఓకే, ఇక్కడికి వచ్చేసింది, అది మీరు చేసిన చేంజ్ ఇక్కడికి వచ్చేసింది, డైరెక్ట్గా వచ్చేసింది. దెన్ వాట్ యు ఆర్ డూయింగ్, సో న్యూ ఫీచర్ ఆర్ యాడెడ్ అనుకుంటారు, న్యూ ఫీచర్ యాడెడ్. డెవలపర్స్ ఇలా రాస్తారు, న్యూ ఫీచర్ యాడెడ్. సో టెస్ట్ ఇంజనీర్స్ అయితే న్యూ స్క్రిప్ట్ యాడెడ్ ఇలా రాస్తారు. మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ కమిట్ చేయాలనుకున్నారు అనుకోండి, కమిట్, దెన్ మీకు పుష్ అని వస్తుంది, పుష్ హెడ్. సో ఇక్కడ గిటబ్ నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేసుకుని ఉన్నాను కాబట్టి ఇలా వచ్చింది, ఇది నా గిటబ్ అకౌంట్. దెన్ పుష్ యాక్టివిటీ నేను చేస్తున్నాను, ఇట్ విల్ ఆస్క్ ఫర్ పాస్వర్డ్. సో దిస్ ఈజ్ మై పాస్వర్డ్. ఇది కూడా యాడ్ అవుతుంది చూడండి. సో ఇది ఎలా యాడ్ అవుతుంది, సో ఇది క్లోజ్ చేస్తున్నాను, యాడ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే అగైన్ నా గిటబ్లోకి లాగిన్ అవ్వాలి. సో జస్ట్ రిఫ్రెష్ ఇట్, యూ కెన్ ఫైండ్ లైక్ దిస్. మీకు చేంజెస్ ఏం జరిగాయి, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ వస్తాయి. ఓకే, ఇది మీరు యాడ్ చేశారు. దీనిలో ఎస్ఆర్సీలో ఉంటాయి కదా మన ఫైల్స్ అన్ని, ఎక్కడ ఉన్నాయి, ఎస్ఆర్సీలో ఉన్నాయి, మీ ఫోల్డర్ ఇది. న్యూ ఫీచర్ యాడెడ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు డౌట్ ఉంటే న్యూ ఫీచర్ యాడెడ్. ఏంటా ఫీచరు, దేనిలో యాడ్ చేశారు, ఇది యాడ్ చేసుకున్నారు. ఏం యాడ్ చేశారు, ఓకే. సింపుల్ అండి, మీరు కోడ్ ఇక్కడ రాస్తున్నారు, ఒక రిపాజిటరీలో మీరు స్టోర్ చేస్తున్నారు. దట్ రిపాజిటరీ విల్ బి ఇన్ గిటబ్. దీన్నే సర్వర్ అంటారు. ఇట్ ఈస్ ఏ వర్చువల్ సర్వర్, ఇట్ ఈస్ ఏ వర్చువల్ సర్వర్. మీరు కోడ్ని అక్కడికి పుష్ చేస్తున్నారు. లేదు మీకు అక్కడి నుంచి కోడ్ కావాలన్నా యూ కెన్ ఇంపోర్ట్ ద కోడ్. గాట్ ఇట్? సో హియర్ సంథింగ్ pom.xml లో ఏదో మిస్ అయింది, అందుకని ఎర్రర్ వస్తుంది. సంథింగ్ వాజ్ మిస్సింగ్.
ప్యాకేజ్ ఏదో మిస్ అయింది. ఇక్కడ ప్యాకేజ్ మిస్ అయింది, అందుకని ఎర్రర్ వస్తుంది. ఓకే, సో మీరు క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని ఇలా ఉంటాయండి. ఇట్ ఈస్ నాట్ ఏ జావా ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఏ మెవెన్ ప్రాజెక్ట్. దీన్ని ఏమంటారంటే మెవెన్ ప్రాజెక్ట్ అంటారు. జావా ప్రాజెక్ట్ యూజ్ చేస్తే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే .exe ఫైల్స్ లేకపోతే జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేసి ఫోల్డర్కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి మీరేం చేయాల్సి ఉంటుందంటే బిల్డ్ పాత్ అని చెప్పేసి మీరు కాన్ఫిగర్ బిల్డ్ పాత్ అని ఇచ్చి యూ హ్యావ్ టు యాడ్ జావా లైబ్రరీ యాడ్ చేసుకోవాలి. ఫిజికల్గా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జావా లైబ్రరీ యాడ్ చేసుకోవాలి, సెలీనియం లైబ్రరీ యాడ్ చేసుకోవాలి, కుకుంబర్ లైబ్రరీ, ఇవన్నీ ఏంటంటే జార్ ఫైల్స్గా అవైలబిలిటీలో ఉంటాయి. వీటన్నిటిని మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటారు. బట్ ఈ మెవెన్ వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ pom.xml అని ఒకటి ఉంటుంది. మెవెన్లో ఫీచర్ ఏంటంటే మీరు జార్ ఫైల్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దానికి ఒక డిపెండెన్సీ ఉంటుంది. ఇట్ వాజ్ లైక్ ఏ XML ఫైల్. సో డిపెండెన్సీ అంటే ఏంటంటే మీరు pom.xl లో ఈ డిపెండెన్సీని యాడ్ చేశారు అనుకోండి. సపోజ్ దిస్ ఈజ్ మై డిపెండెన్సీ అనుకోండి. టెస్ట్ఎంజీలో ఉండే ఫీచర్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. నెక్స్ట్ టెస్ట్ఎంజీ జార్ ఫైల్ నేను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు సెలీనియం కావాలి, సెలీనియం రిలేటెడ్ డిపెండెన్సీ ఇది. ఓకే, సో SQL సర్వర్కి కనెక్షన్ కావాలి, SQL సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసే డిపెండెన్సీ ఇది. ద నెక్స్ట్ వన్ GitHub కావాలి, సో యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద GitHub. దిస్ వన్ లైక్ దిస్ యూ హ్యావ్ టు యాడ్ డిపెండెన్సీస్. అంటే మీరు జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోకుండా ఇక్కడ డిపెండెన్సీ యాడ్ చేసుకుంటారు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నారంటే బ్రౌజర్ వర్షన్ చేంజ్ అయింది అనుకోండి, కన్ఫర్మ్గా మీరు అప్డేటెడ్ జార్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సింపుల్గా ఏం చేయొచ్చు అంటే దాని వర్షన్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ హియర్. సో Maven ఈస్ వన్ ఆఫ్ ద బిల్డ్ టూల్, వర్షనింగ్ కంట్రోల్ టూల్ అంటారు. సో Maven యూజ్ చేసి మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బోత్. జావా యూజ్ చేసి ఎలా చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, Maven యూజ్ చేసి ఎలా చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ వెన్ ఎవర్ యూ ఆర్ వర్కింగ్ విత్ సెలీనియం, సో యూ హ్యావ్ టు యూజ్ Maven. సో Mavenలో మీరు కాన్ఫిగరేషన్ ఇక్కడ చేసుకుంటారు, మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్. సో జావా కావాలి అనుకోండి, జావా రిలేటెడ్ డిపెండెన్సీ ఇక్కడ యాడ్ చేస్తారు. టెస్ట్ఎంజీ కావాలంటే టెస్ట్ఎంజీ రిలేటెడ్ డిపెండెన్సీస్. ఎక్సెల్తో వర్క్ చేయాలంటే ఎక్సెల్ రిలేటెడ్ డిపెండెన్సీస్ ఉంటాయి, వాటిని ఇక్కడ యాడ్ చేసుకుంటారు. ఓకే, మీ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ ప్రాజెక్ట్ స్ట్రక్చర్, విల్ బి లైక్ దిస్ ఆల్. Got it? Then నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఏంటంటే జస్ట్ వెయిట్. స్విచ్ టు వర్క్ స్పేస్. జస్ట్ వెయిట్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ వాస్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. సో వాట్ ఈస్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్? నేను చెప్పాను అనుకుంటాను. సో Bhargavi, what is an abstract class? Which contains unimplemented and implemented both ఉంటాయి. Okay. Reusability. So, yes, absolutely. So an abstract class అంటే ఏంటంటే it is a class which contains simply a class which contains, ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది.
సంథింగ్ బిల్డ్ ప్రాబ్లం వచ్చింది, అందుకే ఎర్రర్ వస్తుంది. Straight. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే ఏ క్లాస్ విచ్ కంటైన్స్, సపోజ్ ఒక క్లాస్ ఇలా ఉంది అనుకోండి, క్లాస్ సో నార్మల్గా మనం క్లాస్ని ఇలా డిక్లేర్ చేస్తాం, క్లాస్లో సపోజ్ ఒక మెథడ్ ఉంది, మై మెథడ్ ఈస్ ట్రీ అనుకుందాం, మై మెథడ్ ఈస్ ట్రీ. సో ఈ ట్రీ అనే మెథడ్ లో ఇంప్లిమెంటేషన్ ఏమీ లేదు. హియర్ దిస్ ట్రీ మెథడ్ డోంట్ హ్యావ్ ఎనీ implementation. We can implement this tree method in another class extends EBS EXT like this. మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, అంటే దీనిలో ఉండే ఫీచర్స్ మొత్తం దీనిలోకి వస్తాయి కాబట్టి దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ జావాలో ఇది మనం యూజ్ చేయం. ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ మధ్యలో ఎటువంటి బాడీ లేకుండా నో నీడ్ టు యూజ్, ఇలా యూజ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. అందుకని ఏం చేస్తామంటే ఈ క్లాస్ని మనం ఎలా డిక్లేర్ చేస్తామంటే ఈ మెథడ్ని అబ్స్ట్రాక్ట్ అని డిక్లేర్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ అనే ఒక కీవర్డ్ ఇస్తాం. అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఎందుకు ఇస్తాము అంటే ఇది ఒక అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ కాబట్టి అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఇచ్చి ఇక్కడ ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ తీసేసి ఇక్కడ సెమీకోలన్ పెడతాం. నేను దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే దీని ముందు కూడా ఒక కీవర్డ్ యూజ్ చేస్తున్నా, ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్. దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని ఎందుకు అంటారు అంటే ఏ క్లాస్ if a class contains implemented and unimplemented method. సో ఇది ఒక అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ అంటారు దీన్ని. సో ఇక్కడ చూడండి, దీనికి మెథడ్ బాడీ లేదు, మెథడ్ డిక్లరేషన్ మాత్రమే ఉంది. అందుకని మనం ఏం చేసాము, అబ్స్ట్రాక్ట్ అని రాసాం. అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసాం. ఇక్కడ క్లాస్ ముందు మనం కన్ఫర్మ్ గా అబ్స్ట్రాక్ట్ అని డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని మీరు ఒక క్లాస్ లో రాయాలి అంటే కన్ఫర్మ్ గా ఆ క్లాస్ కూడా ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. సో ఎన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈజ్ ఏ క్లాస్ విచ్ కంటైన్స్ ఇంప్లిమెంటెడ్ అండ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. సో ఇక్కడ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ లేకపోయినా పర్లేదు, ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఆర్ ఆప్షనల్. కన్ఫర్మ్ గా ఏదో ఒక అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉంటాయి. ఇఫ్ ఏ క్లాస్ కంటైన్స్ ఎనీ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్, that class is called as abstract method. So unimplemented method is nothing but abstract method which contains only method declaration, not method body. Okay, then ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఇది ఏదైతే ఉందో, ఈ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని నేను ఒక్కొక్క క్లాస్ లో ఒక్కో పర్పస్ కి యూజ్ చేస్తాను. సపోజ్ ఇది చూడండి, క్లాస్ extends this one అనుకుందాం.
దీనికి ఇన్హెరిటెన్స్ వర్కౌట్ చేస్తుంది. ఓకే, దెన్ నేను ఏం చేస్తున్నాను, పబ్లిక్ వైట్ ట్రీ, దీన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే చూడండి నాకేమొస్తుంది, ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఎందుకంటే దీని నుంచి నేను డేటాను తీసుకున్నాను కాబట్టి ఇది కన్ఫామ్గా అబ్స్ట్రాక్ట్ మెథడే అవుతుంది, అబ్స్ట్రాక్ట్ క్లాసే అవుతుంది. బట్ దీన్ని నేను ఇంప్లిమెంట్ చేశాను అనుకోండి, లైక్ పబ్లిక్ వైట్ ట్రీ, దీన్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంప్లిమెంట్ చేస్తే ఈ క్లాస్ ఏమవుతుంది, ఇది నార్మల్ క్లాస్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ నార్మల్ క్లాస్, ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, అబ్స్ట్రాక్ట్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, అబ్స్ట్రాక్ట్ అనే ఒక కీవర్డ్ మెథడ్ ముందు యూజ్ చేస్తాం, మెథడ్ రిటర్న్ టైప్ ముందు యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి పబ్లిక్ వైడ్ ట్రీ అనే దాన్ని నేను ఒక పర్పస్కి యూజ్ చేస్తున్నాను. ఈ క్లాస్ ఏం చేస్తుందంటే ఒక ట్రీ నేమ్ని ప్రింట్ చేస్తుంది అనుకుందాం, ఒక ట్రీ నేమ్ని ప్రింట్ చేస్తుంది. సపోజ్ ట్రీ నేమ్ ఈస్ ఏ అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చామనుకోండి, సేమ్ క్లాస్లో మీరు ఇలా ఇచ్చారనుకోండి, ఇదేమవుతుంది చెప్పండి, దిస్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ఏమవుతుంది చెప్పండి, సేమ్ క్లాస్లో ఒకటే నేమ్తో రెండు మెథడ్స్ ఇచ్చారనుకోండి, వాట్ ఇట్ ఈస్ కాల్డ్, మెథడ్ ఓవర్ రైడింగ్ ఆర్ ఓవర్లోడింగ్, నో ఇట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఇక్కడ చూడండి, సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే ఒకటే క్లాస్లో ఒక మెథడ్లో బాడీని చేంజ్ చేసుకుంటూ వెళ్ళడం, మెథడ్ హెడ్డింగ్ ఈజ్ సేమ్, మెథడ్ బాడీ షుడ్ బి డిఫరెంట్. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ బాడీ అనేది ఒక క్లాస్లో ఒకసారి మాత్రమే చేంజ్ చేయగలుగుతాం, మల్టిపుల్ టైమ్స్ చేంజ్ చేయలేము. విచ్ మీన్స్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ప్రాపర్టీ ఏంటి, can't be overwrite single class multiple times. దీన్ని మనం ఒక క్లాస్లో ఒకసారి మాత్రమే ఓవర్ రైట్ చేయొచ్చు, సింగిల్ టైం మాత్రమే మనం దీన్ని ఓవర్ రైట్ చేయొచ్చు, మల్టిపుల్ టైమ్స్ మనం దీన్ని ఓవర్ రైట్ చేయలేము. ఓకే, ఒక క్లాస్లో ఒకసారి మాత్రమే ఓవర్ రైట్ చేయొచ్చు. ఈ క్లాస్లో నేను ఒకసారి ఓవర్ రైట్ చేశాను, మళ్ళీ నేను దీన్ని ఓవర్ రైట్ చేయలేను. ఇక్కడ చూడండి, ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను, క్లాస్ సెకండ్ ఎక్స్టెన్స్, ABS EX. ఇక్కడ చూడండి, స్టిల్ ఇట్ కంటైన్స్, ఇక్కడ ఏం చూపెడుతుంది చూడండి, యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఆర్ మేక్ టైప్ సెకండరీ యాజ్ అబ్స్ట్రాక్ట్. సో దీన్ని మీరు అబ్స్ట్రాక్ట్గా చేస్తే ఎర్రర్ పోతుంది, బట్ మనకు దీన్ని అబ్స్ట్రాక్ట్ అవసరం లేదు. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉన్న ఒక మెథడ్ని నేను వేరేలా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను, వేరే పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో ఇట్ విల్ ప్రింట్ బి. గాట్ ఇట్? ఇది అర్థమైందా మీకు? దిస్ వన్ ఫస్ట్ చెప్పండి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? కంటైన్స్ one or more
unimplemented method. Abstract class ante which contains one or more unimplemented methods. So unimplemented method is nothing but abstract method. Abstract method. Okay. Abstract method ante enti? Contains only method heading. మెథడ్ హెడ్డింగ్ మాత్రమే ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మెథడ్ డిక్లరేషన్ అంటారు. సెమికోలన్ ఇచ్చారు కాబట్టి దీన్ని ఏమంటారు? మెథడ్ డిక్లరేషన్. మెథడ్ డిక్లరేషన్. సో ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ సబ్ క్లాసెస్. ఇది సబ్ క్లాసెస్ లో దీన్ని మాత్రం మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంప్లిమెంట్ చేయడం అంటే ఏంటి? ఈ మెథడ్ లో ఉన్న బాడీని మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దిస్ ఇస్ ద యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఎవరైనా అడిగితే గుర్తుపెట్టుకోండి, అడుగుతారు ఇంటర్వ్యూలో. దెన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగలమా? క్రియేట్ చేయలేము. ద నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వాళ్ళు అడిగేది. ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతామా? క్రియేట్ చేయలేమా? ఇక్కడ చూడండి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఎర్రర్ మెసేజ్ వస్తుంది, బికాస్ ఇట్ కంటైన్స్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ కాబట్టి. ఇక్కడ ఇంకో ఇంప్లిమెంటెడ్ మెథడ్ రాస్తారు. Still the error message is same. సో ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి డైరెక్ట్ గా మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేము. ఇది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ గా మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేము. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ ని డిక్లేర్ చేయొచ్చు. we can declare object for abstract class. We can declare object for abstract class. But ఆబ్జెక్ట్ ని డిక్లేర్ చేసిన తర్వాత ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే ఇనిషియలైజేషన్ అంటారు, ఆర్ ఇన్షాన్షియేషన్ అంటారు. సో బై యూజింగ్ చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్, we can instantiate abstract class object. ఇది చూడండి, అంటే దీని మీనింగ్ ఏంటి? మీరు పేరెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లేదు ఇక్కడ, ఎందుకంటే పేరెంట్ క్లాస్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. జస్ట్ ఆబ్జెక్ట్ ని డిక్లేర్ చేస్తున్నారు. రెఫరెన్స్ ఏమి ఇస్తున్నారు? చైల్డ్ క్లాస్ ఇస్తారు. దీన్ని ఏమంటారు అంటే రిఫరెన్స్ అంటారు, ఆర్ ఇన్స్టాన్షియేషన్ అంటారు. సో ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. It is the object for abstract class, but it is the reference. సో ఇక్కడ ఏం జరుగుతుంది? పేరెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, బట్ చైల్డ్ క్లాస్ ని రెఫరెన్స్ గా ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద మెథడ్? ట్రీ. ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే డైనమిక్ బైండింగ్ అంటారు. ఈ కాన్సెప్ట్ ని డైనమిక్ బైండింగ్ అంటారు. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ బైండింగ్. బికాస్ మీరు ఏం చేశారు? పేరెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసి చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేస్తున్నారు. అంటే పేరెంట్ క్లాస్ లో ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ ని చైల్డ్ క్లాస్ లో మీరు ఇంప్లిమెంట్ చేశారు. సో పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని మీరు
చైల్డ్ క్లాస్ లో ఉన్న ఒక మెథడ్ ని రిఫర్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే డైనమిక్ బైండింగ్ అంటారు. ఇక్కడ మీకు 2 టాపిక్స్ కవర్ అయ్యాయి. ఫస్ట్ వన్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, దెన్ సెకండ్ వన్ ఈస్ డైనమిక్ బైండింగ్. సో ఇది యాక్చువల్ గా డైనమిక్ బైండింగ్ అంటే. సో దీన్ని ఇలా రాస్తారు, యాక్చువల్ గా ఇలా రాస్తాం మనం ABS EXP. సపోజ్ మీరు ఇంకొక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు ఈక్వల్ టు న్యూ సెకండ్ ట్రీ. దిస్ ఈస్ డైనమిక్ బైండింగ్. డైనమిక్ బైండింగ్ అంటే ఏంటి? పేరెంట్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, బట్ చైల్డ్ క్లాస్ ని రిఫర్ చేస్తున్నారు. అంటే పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ తో చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని మీరు కాల్ చేస్తున్నారు. సో చూడండి b.to పేరెంట్ క్లాస్ లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ తో చైల్డ్ క్లాస్ లో ఉన్న ఒక మెథడ్ ని కాల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ బైండింగ్. సో ఈ డైనమిక్ బైండింగ్ అనే కాన్సెప్ట్ దేనికోసం వచ్చింది? బికాస్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఇంటర్ఫేస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఫస్ట్ ఈజ్ అబ్జర్వ్ చేయండి. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైనమిక్ బైండింగ్ ఈజ్ లైక్ దిస్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో అబౌట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. Then we have to create object for abstract class. Then give the reference of subclass. Enough. So దీంట్లో ఏమైనా క్వరీస్ ఉంటే చెప్పండి ఈ సింటాక్స్ లో. భార్గవి అండ్ సుమ గారు మీరు నిన్న జాయిన్ కాలేదు కదా? ఐ థింక్ ఎస్టర్డే కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ బికాస్ ఆఫ్ సమ్ డిస్టర్బెన్సెస్ కంటిన్యూ చేయలేకపోయాను. ఓకే ఓకే, సో ఇది అర్థమైందా మీకు? అర్థమైందండి. దెన్ గిటబ్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను కదా. కంపెనీలో కూడా ఇదే యూజ్ చేస్తాం. కంపెనీలో కూడా సేమ్, మీరు బిల్ చేస్తారు, బిల్ ఏం చేస్తారు, డెఫినెట్ గా ప్రతి ఒక్కరి సిస్టమ్ లో వాళ్ళు ఇండివిజువల్ గా డెవలప్ చేస్తారు. ఫైనల్ గా ఏం చేయాలి? ఒక సర్వర్ లో మన అప్లికేషన్ ని డిప్లాయ్ చేయాలి, మన ఫైల్స్ అన్ని ఒక సర్వర్ కి పంపించాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిపాజిటరీ. ఆ రిపాజిటరీ, దట్ రిపాజిటరీ ఈజ్ నథింగ్ బట్ గిటబ్. సో సెలీనియం కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతారు, డూ యూ నో ద ఇంటిగ్రేషన్ విత్ గిటబ్, హ్యావ్ యూ వర్క్ విత్ గిటబ్? సో వాళ్ళు అడిగేది ఈ కమాండ్స్, హౌ టు క్రియేట్ మాస్టర్, హౌ టు క్రియేట్, హౌ టు కమిట్ ద కోడ్, హౌ టు పుష్ ద కోడ్, how to pull the request, how to import the project from GitHub. Like this they will ask questions. ఎక్కువగా ఏంటంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకునే లెవెల్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు గిటబ్ అడుగుతారు, నెక్స్ట్ జెన్కిన్స్ అడుగుతారు. జెన్కిన్స్ నేను నెక్స్ట్ వీక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ దిస్ ఈజ్ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ గిటబ్. మీకు ఫైనల్ గా సెలీనియం ఫ్రేమ్వర్క్ చెప్పేటప్పుడు ఫ్రేమ్వర్క్ లో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇది గిటబ్ అనేది. డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో దీంట్లో క్వరీస్ ఏం లేవు కదండి ఇంకైతే రిగార్డింగ్ దిస్ వన్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, వాట్ ఇట్ ఈస్ డైనమిక్ బైండింగ్. డైనమిక్ బైండింగ్ ఒకసారి. సో మీకు ప్రిన్సిపల్స్ లో ఒక ప్రిన్సిపల్ ఉందండి, దట్ ఈస్ డైనమిక్ బైండింగ్. ఒక ప్రిన్సిపల్ ఉంది డేటా అబ్స్ట్రాక్షన్. డేటా అబ్స్ట్రాక్షన్ ఓకే. సో ఇక్కడ మీకు డేటా అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ వస్తుంది చూడండి. ఇక్కడ మీకు ఒక డేటా అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ వస్తుంది, హైడింగ్ సంథింగ్. ఇక్కడ మీరు చూడండి ఈ క్లాస్ లో చూస్తే సపోజ్ ఈ డేటా కూడా ఇక్కడికి వస్తుంది, బట్ ఇక్కడ మీకు కనిపించదు. ఈ మెథడ్ కూడా ఇక్కడికి వస్తుంది, బట్ ఇది ఇక్కడ మీకు కనిపించదు. సో దీన్ని ఏమంటారంటే డేటా అబ్స్ట్రాక్షన్ అంటారు. డేటా అబ్స్ట్రాక్షన్ ఐ విల్ షో నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మీకు కనిపిస్తుంది. సో డైనమిక్ బైండింగ్ అంటే ఏం లేదండి, పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని, బై యూజింగ్ ఏ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్, if you are calling a child class method. So what it is a parent class. It is a parent class. It is a child class. అంతే కదా, ఇక్కడ చూడండి, it is a parent class, it is a child class.
ఈ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని చైల్డ్ క్లాస్ లో ఉన్న ఒక మెథడ్ ని నేను కాల్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ బైండింగ్. డైనమిక్ బైండింగ్. సో మీరు ఇంతవరకు చూసింది స్టాటిక్ బైండింగ్. ఇప్పటి వరకు దీన్ని ఏమంటారు? ఇలా అంటారు. సపోజ్ దిస్ వన్ secondary s ఈక్వల్ టు న్యూ అంటే ఒకటే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, రెఫరెన్స్ కూడా అదే క్లాస్ ఇస్తున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాటిక్ బైండింగ్. ఇట్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్, రైట్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ బైండింగ్. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? పేరెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ డిక్లేర్ చేశారు, రెఫరెన్స్ అంటారు దీన్ని. రెఫరెన్స్ ఏమి ఇచ్చారు? చైల్డ్ క్లాస్ ఇచ్చారు. సో ఇప్పుడు మీకు ఏం చేస్తున్నారు? చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని, అంటే ఈ మెథడ్ ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది చూడండి. ట్రీ అనే మెథడ్ ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది? చైల్డ్ క్లాస్ లో ఇంప్లిమెంట్ అయింది. సో ఈ చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని మీరు కాల్ చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ బైండింగ్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. నార్మల్ గా మీరు ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు, డిక్లేర్ చేస్తారు, అదే క్లాస్ ని రెఫరెన్స్ గా ఇస్తారు. అదే క్లాస్ ని రెఫరెన్స్ గా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రెఫరెన్స్. న్యూ సెకండరీ